కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సిరిసిల్ల మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఆత్మహత్యలు కాకుండా కేంద్రం నుంచి మరి వీళ్ళ స్థితిగతుల గురించి తెలుసుకొని మరి ఈ బడ్జెట్లో పద్మశాలీలకు ఏ రకంగా బడ్జెట్ కేటాయిస్తారో మరి ఈరోజు ఆలోచన చేసి మరి మా పద్మశాలకు సంబంధించిన బడ్జెట్లో సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ను గతంలో వరంగల్లో పోయింది మరి అసొంటిది మరి ఇక్కడ నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా మరి టెక్స్టైల్ పార్కును మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ బడ్జెట్లో కేటాయించాలని నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా. రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డది కనుక వ్యవసాయ రంగానికి ఎస్పెషల్లీ అధిక బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా రైల్వేలు కేంద్ర ప్రభుత్వం పరిధికి వచ్చేటువంటి రైల్వేలు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ని కానీ కింద ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కానీ అదేవిధంగా కేంద్ర మంత్రికి సంబంధించిన కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఎంతోమంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేకుండా ఉన్నారు. వారికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించిన నిధులు కూడా అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున బడ్జెట్లో మా తెలంగాణ ప్రాంతానికి అధిక బడ్జెట్ కేటాయించాలని చెప్పి తెలంగాణ వాసిగా దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశం పైన సౌతల్లి ప్రేమ చూపెడతా ఉన్నారు. ఈసారైనా దక్షిణ భారతదేశంలో దాంట్లో ప్రత్యేకించి తెలంగాణకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటా ఉన్నారు. ఆ చిరకాల వాంఛ ఈ బడ్జెట్లోనైనా నెరవేరాలని చెప్పేసి ఆ విధంగా కేటాయింపులు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం బడ్జెట్లలో కూడా నిజంగా రైతాంగం దేశానికే రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నుముక్క అని ఈరోజు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉంది. అందుకోసం ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగంలో అన్నీ కూడా ఎక్కువ సబ్సిడీలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అంతేకాదు వ్యవసాయ రంగంలో రైతులు పండించిన పంటకే అవుతుందో ఇప్పటికీ గిట్టుబాటు ధర లేక ఇప్పటికే వ్యవసాయ రంగం మీద ఒక గ్యారంటీ చట్టం లేదు. ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లలో ఒక గ్యారంటీ చట్టాన్ని కూడా అమలు చేసి వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వ్యవసాయ రంగానికి మౌలిక సంబంధిత రంగాలకు బడ్జెట్ని ఎక్కువగా కేటాయించి వారికి కనీస మద్దతు ధర వచ్చే విధంగా బడ్జెట్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నాను. అదేవిధంగా విద్యారంగానికి, కార్మిక రంగానికి ఎక్కువ నిధులు కేటాయించి కార్మికులకు ముఖ్యంగా కనీస వేతనాలు అమలయ్యే విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. కేంద్ర ప్రభుత్వము ఈ పార్లమెంటు సమావేశాలలో రైతు అనుబంధ రంగాలైనటువంటి వాటికి కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఆర్థికంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా ప్రజలు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి వ్యవసాయ ఉత్పత్తులను మరి వాటిని విత్తనాలను కూడా సేకరించి విత్తన శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి ఎరువులు కానీ ఇచ్చిత అనుబంధ రంగాలైనటువంటి కోళ్ళ పరిశ్రమలు కానీ పాడి గేదె పరిశ్రమల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకోవాలన్నటువంటి అంశాన్ని ప్రజలు ఇవాళ గుర్తిస్తున్నారు.